హాయ్ అండి, ప్రాన్స్ కర్రీ చేస్తున్నాను. ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా ఆయిల్లో వేయిస్తున్నాను. ఆనియన్స్ మగ్గాయి కదా, ఇప్పుడు టమాటో వేసుకుందాం. కట్ చేసిన టమాటో వేసుకుందాం. సాల్ట్ వేసి కలుపుకుందాం, అడుగు పట్టకుండా ఉంటుంది. టమాటా మగ్గుతుంది. క్లోజ్ చేస్తే టమాటా ఇంకా మెత్తగా మగ్గుతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మూత పెట్టుకుందాం ఒక 2 minutes. అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గేలోపు ఒక 1 ఆనియన్ మిక్సీ చేస్తున్నాను. ఈ ఆనియన్ ప్యూరీని ఇప్పుడు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గింది కదా, ఇప్పుడు ఈ ఆనియన్ ప్యూరీని ఓన్లీ 1 ఆనియన్ ఇలా మిక్సీ చేసుకుంటున్నా. ఈ ప్యూరీని ఇప్పుడు వేయాలి. ఈ ఆనియన్ ప్యూరీని ఒక్క నిమిషం మగ్గనిద్దాం. ఇలా ఆయిల్ సెపరేట్ అయింది కదా, ఇప్పుడు ప్రాన్స్ వేస్తున్నాను. ప్రాన్స్ వేసుకున్నాం కదా, కలుపుకొని మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత వాటర్ అది వచ్చింది కదా, ఇప్పుడు మనం కారం అది వేసుకుందాం. కారం ఒక 3 స్పూన్స్ వేసుకుంటున్నాను. జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్ 1 స్పూన్ వేసుకుంటున్నాను. పసుపు తగినంత. మసాలా పౌడర్ కూడా వేసుకుందాం. ఇలా వేసుకున్నాక ఒకసారి మూత పెట్టుకుందాం. పౌడర్స్ అన్నీ వేసాం కదా, ఇప్పుడు కలుపుతున్నాను ఒకసారి. కొంచెం లైట్గా వాటర్ వేసుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 minutes ఇలా మూత పెట్టండి. పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇలా కలుపుకుంటున్నా. టేస్టీ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది.